సామెత 4:12 ప్రోవెర్బ్స్ చాప్టర్ 4:12. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ప్రార్థన చేయి, ప్రభా నా జీవితంలో ఆ ఇరుకు పరిస్థితి నుండి నన్ను విడిపించు. ఇరుకైనా ఆ నేరో పరిస్థితి నుండి నా జీవితం బయటపడాలి. ఇరుకునందుండి నేను ప్రార్థించగా దేవుడు నాకు విశాలతలో జవాబునిచ్చారన్నాడు. ఎక్కడి నుండి ప్రార్థించాడట? ఇరుకునందుండి ప్రార్థించాడు, కష్టాల నుండి ప్రార్థించాడు, ఇబ్బందుల్లో నుండి ప్రార్థన చేశాడు, సమస్యల్లో నుండి ప్రార్థించగా దేవుడు విశాలతలో అతనికి ఏమిచ్చాడట? జవాబు దయచేశాడు. ప్రార్థన చేయండి. నడిచేటప్పుడు ఎప్పుడైనా కాలుకు దెబ్బ తగిలిన వాళ్ళు కానీ, సడన్గా నేను చూసుకోకుండా అడుగు వేశాను అక్కడ ఇబ్బంది పడిన వాళ్ళు, జీవితంలో ఒకసారి జరిగిన వాళ్ళు చేయొద్దండి. మనిషి అన్నాక తప్పనిసరిగా జరుగుతుంది. పరిగెడుతున్నప్పుడు ఏదో ఒకటి తగిలి కింద పడడం కానీ, జారడం కానీ జరిగిన వాళ్ళు చేయొద్దండి. రైట్, గమనించండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, జీవితంలో నువ్వు పరిగెత్తేటప్పుడు, ఈ భూ సంబంధమైనటువంటి ఆత్మీయంగా భౌతికంగా నువ్వు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు నీ పరిస్థితులు నువ్వు ఇరుకును పడేసినట్టుగా అనిపిస్తే అంటాడు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించు. నువ్వు భయభక్తి కలిగి ప్రార్థన చేస్తుంటే నీ పాదం ఇరుకును పడకుండా ఆయన కాపాడుతాడంట. అంటే నీ బ్రతుకు ఇరుకులో పడకుండా, కష్టాల్లో పడినా తప్పిస్తాడు, ఇబ్బందుల్లో ఉన్నా తప్పిస్తాడు. శోధనలు వస్తాయి కానీ శోధన తప్పించుకునే మార్గమును ప్రభు చూపిస్తాడు. నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. అంటే పరిగెత్తడం అంటే ఏంటి? నడక కన్నా స్పీడ్ అయిందని ఏమంటారు? పరుగు. చాలామంది డాక్టర్స్ ఏం చెప్తున్నా అంటే, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఆరోగ్యం పెరగాలంటే నడిచేటప్పుడు మామూలుగా ఇది పడవ వెళ్ళినట్టుగా నెమ్మదిగా వెళ్ళకుండా కొంచెం స్పీడ్, మరీ ఎక్కువ కాకపోయినా ఫాస్ట్గా నడిచేటప్పుడు మరి మాట్లాడడానికి రావు. అంటే నువ్వు పక్కనున్న వాళ్ళతో మాట్లాడినంత వేగంతో నడుస్తున్నావంటే త్వరలో నీలో మార్పులు వస్తాయని చెప్పి అంటాడు డాక్టర్. అనవసరమైనవన్నీ కరిగిపోతాయి, ఆ మార్పులు వచ్చే అవకాశం. అది ఒక రోజులో రాదు, ఓవర్ నైట్లో రాదు, గ్రాడ్యువల్గా నువ్వు చేస్తూ ఉండాలి. ఇక్కడ ఆత్మీయతలో కూడా నువ్వు పరిగెట్టడం ప్రారంభించే రోజు రాబోతుంది. ఆత్మీయంలో నడువు, దేవుని సన్నిధిలో ఇరుకును పడకుండా నీ పాదాలు తప్పిస్తాడు. ఆత్మీయతలో స్పీడ్ పెరగాలి. చెప్పండి, ఆత్మీయతలో స్పీడ్ పెరగాలి. కొంతమంది ఎప్పుడు ఒకే స్పీడ్. ఆ స్టార్టింగ్లో 20 ఏళ్ల క్రితం ఏం ప్రార్థన, ఇప్పుడు కూడా అదే ప్రార్థన. ఎప్పుడు ఉన్న వేగం కన్నా ఆత్మీయతలో వేగం పెంచుతామన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. సో దేవునితో నడుస్తున్నప్పుడు నీ కాలు ఇరుకును పడకుండా దేవుడు తప్పిస్తాడు. అలాగే దేవుని వాక్యముతో నువ్వు పరిగెడుతున్నప్పుడు నీవు తొట్టిల్లకుండా దేవుడు కాపాడగల శక్తివంతుడు. ఒక చిన్న కీర్తన పాడుకుందాం ప్లేరా. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఎవరెవరి జీవితంలో నడక పరుగు వచ్చిందో మీరు చూడండి. ఆదికాండము 5:22-23 హానోకు అనే మనిషి, అతనికి కుమారులు కుమార్తెలు కలిగిన తర్వాత కూడా 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. మరి భక్తుల్లో పరిగెత్తిన వాళ్ళు ఎవరు తెలుసా? ఏలియా. ఒక్క పూట భోంచేసి ఆయన పరిగెట్టాడంట. అంతేకాకుండా 40 రాత్రింపగలు నడిచాడు. ఆహాబు రథం కన్నా నడుము కట్టుకొని పరిగెత్తిన ఆయన పేరేంటి? ఏలియా. నేను అనుకుంటున్నాను, రన్నింగ్ రేస్ పెడితే ప్రవక్తలందరికీ ఎవరు ముందు వస్తారు? ఏలియా గారు ముందుకు వస్తారు. ఎందుకంటే ఆయన తల మోకాళ్ళ మధ్యలో పెట్టి ప్రార్థన చేశాడంట. ఐ థింక్ ఏలియా హ్యాస్ ఎ గ్రేట్ జీల్ ఫర్ గాడ్. దేవుని కోసం చాలా జీల్ కలిగి ఉన్నాడు, పట్టుదల కలిగిన వాడు. అక్కడ అంటాడు ఆమోస్ గ్రంథంలో, నీవు పరిగెత్తినప్పుడు నేను ఇచ్చిన దర్శనము కనబడేలాగా రాసుకుని అంటించబట్టాడు. పరిగెట్టేటప్పుడంట మన దర్శనం కనబడాలంట, రాసుకోవాలి పెద్ద అక్షరాలతో. పరిగెడుతూ అది చూస్తూ చదువుతూ పరిగెత్తాలంట. అంటే నేను అన్నానని చెప్పి మీరు ఇప్పుడు ప్రార్థన రిక్వెస్ట్లు చూసుకుని పరిగెత్తకండి, కింద పడతారు. అక్కడ అర్థం ఏంటంటే ఆత్మీయ పరుగులో, ఆత్మీయ యాత్రలో కూడా దేవుడికి ఇచ్చిన దర్శనాన్ని నువ్వు మర్చిపోకూడదు. నేను అభివృద్ధి పరిచిన దర్శనాలు వదిలిపెట్టదు. దేవుడిచ్చిన దర్శనాలు విశ్వాసంతో ముందుకు సాగండి. దేవుని కృప మీకు తోడే ఉండుగాక. షల్ వి ప్రే. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ కృప చూపున నేను ప్రార్థిస్తున్నాను. నీ దయ, నీ ప్రేమ నాపై నుంచి నాయన ఈ ఉదయకాలం ప్రార్థిస్తుండగా మీ కార్యములు జరిగించండి ప్రభా.
నేను నమ్ముచున్నాను ప్రభువా, నా పాదం ఇరుకున పడకుండా తప్పించగల దేవుడు. నేను నడుచున్నప్పుడు ఎక్కడ ఇరుకులో పడతానేమన్న భయం నాలో తీసేయండి. శోధనలో పడతానన్న భయం నాలో తీసివేయండి. శ్రమంలో పడిపోతానేమన్న భయము తొలగించండి ప్రభువా. గొప్ప విశ్వాసాన్ని దేవా, నీ ప్రజలనైనా విశ్వాసపు నడకలను ఆత్మీయ పరుగులో కూడా ఎక్కడ తొట్టిల్లకుండా నీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం మా తండ్రి. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపారం విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి ప్రభు. సక్సెస్ఫుల్గా వీరు ఎస్టాబ్లిష్ అవుటకు నీ సహాయం ఇచ్చి వీరిని బలపరిచి స్థిరపరిచి మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33 నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాకిరీటం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రే ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. మీ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులను మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద, మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.